విడుదల రజని 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అప్పుడు పోలీసు అధికారులు బెదిరించితే 10 లక్షలు తీసుకున్నారు ఒక ఇద్దరు. ఇది తాజాగా విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదిక. వాళ్ళ మీద కేసు పెట్టమన్నారు, చట్టపరమైన చర్యలు తీసుకోమన్నారు. చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది, కేసు పెట్టడానికి అవకాశం ఉంది. కానీ ఏం జరుగుతుంది? మొన్ననే హైకోర్టు ఒక పాయింట్ ఆదేశాలు జారీ చేసింది. ఏమని అంటే ఒక వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇంకొకళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, బెయిల్ ఇవ్వద్దనడానికి వీల్లేదు. వాంగ్మూలం అన్నటువంటిది ప్రాతిపదిక కాదు, వాంగ్మూలం తర్వాత దర్యాప్తు జరగాలని. ఇది పెద్దోళ్ళ కేసు కాబట్టి దర్యాప్తు అయిన తర్వాత చేయాలి, లేదా ముందస్తు బెయిల్ తీసుకోవడం లాంటిది జరుగుతుంది ఒకవేళ కేసు నమోదైతే. నెంబర్ 1. నెంబర్ 2, ఇది నైతికమా అనైతికమా? ఖచ్చితంగా అనైతికం. బెదిరించి క్వారీల్లో డబ్బులు వసూలు చేయడం అనైతికం కాబట్టి నైతికం అని చెప్పి ఏదవన్నా చెప్తాడా? లేదు. బట్ ఇప్పుడు ఏమన్నా ఆగుతున్నదా? ఇదే పత్రికల్లో రాస్తున్నారు కదా, క్వాడ్జి నెల్లూరు జిల్లాలో ఎట్లుంది, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గనులు ఎవరు తవ్వుకుంటున్నారు అన్నటువంటిది, గనులలో బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడం అన్నటువంటిది, లేదంటే కనుక ఈ చివరికి ప్రతి దాంట్లో డబ్బులు వసూలు చేసుకోవడం ఇప్పుడు ఒక రెగ్యులర్ అయిపోయింది, రొటీన్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు ఉపన్యాసాలకు పరిమితం అవుతున్నారు తప్పించి చర్యలు తీసుకుంటున్నటువంటి దాఖలాలు. ఇప్పుడు విడుదల రజని మీద చర్య తీసుకోవడాన్ని గురించి ఎవరు తప్పుపట్టక్కలేదు. సేమ్ టైం ఇవాళన్న గనుల్ని గనుల్లాగా ఉంచి గనుల చేతిలోకి పోకుండా చేస్తే అప్పుడు ఈ వార్తలకి ఈ వ్యవహారానికి ఒక సార్థకత ఉంటుంది.